మిల్లెట్స్ అందరూ మిల్లెట్స్ వెనకబడ్డారు. బాగా దంచి రాగి జావ చేస్తున్నారు. మిల్లెట్ గ్రెయిన్ జావ చేస్తున్నారు, తాగేస్తున్నారు. మరి ఇది లాభమా? నష్టమా? నేను మీ డాక్టర్ వంశీ, డయాబెటిక్ స్పెషలిస్ట్. రాగి జావ మంచిదా చెడ్డదా అని చాలామంది పేషెంట్లు నన్ను అడుగుతుంటారు. నేను వాళ్ళని అడిగే ప్రశ్న ఒకటే, ఎప్పుడు తాగుతున్నారు రాగి జావ? చాలామంది చెప్తారు, డాక్టర్ గారు నేను ఉదయాన్నే లేచి ఒక 2 గ్లాసులు రాగి జావ తాగేస్తాను, టాబ్లెట్ వేసుకుంటాను, వెళ్ళిపోతున్నాను అని. బట్ అది చాలా తప్పండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడూ రాగి జావ రీప్లేస్ చేయదు. మరి రాగి జావ తాగాల్సిన టైం ఎప్పుడు? రాగి జావని ఎగ్జాక్ట్లీ 10:30 to 11 మధ్యలో మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా తీసుకుంటే దాని లాభాలు మీకు ఉంటాయి. అలానే ఒక చిన్న కప్ ఆర్ చిన్న గ్లాస్ తీసుకోవడం అనేది బెస్ట్. ఈ రాగి జావలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనము జావని ఆల్రెడీ గ్రైండ్ చేయడం వల్ల గ్లూకోజ్ స్పైక్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. అలానే స్పైక్ వచ్చిన గ్లూకోజ్ కిందకి వెరీ ఫాస్ట్గా వస్తుంది, లో షుగర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. సో ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ 2 ఇడ్లీ, 1 వడ, 2 దోస, 2 చపాతి, దుడ్రవ్వ ఉప్మా, అదే బ్రోకెన్ వీట్ ఉప్మా, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఎగ్జాక్ట్ 10:30, 11కి ఒక చిన్న కప్పు రాగి జావ తీసుకోవడం వల్ల మీకు కాల్షియం, మెగ్నీషియం అండ్ ఆల్సో మీ డైట్ కూడా ప్రాపర్గా లో షుగర్ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.